అందరికీ నమస్కారం అండి. గత కొన్ని రోజులుగా నర్సీపట్నం మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి విషయాల మీద సోషల్ మీడియాలో విమర్శ ప్రతివిమర్శ, మీరు చేస్తున్న పనుల్లో అవినీతి జరుగుతుందని తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు సోషల్ మీడియాలో గొంతెత్తి ప్రశ్నించినందుకు వారి యొక్క కుటుంబ సభ్యుల ఇళ్ళకి అర్ధరాత్రి పూట పోలీసులు వెంట వేసుకుని వెళ్లి భయభ్రాంతులకు గురి చేయడం అనేది ఎంతవరకు సమంజసమని ఈ సభాముఖంగా ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాను. మేము అవినీతి జరిగిందని ప్రశ్నించినందుకు మీకు ధైర్యం ఉంటే, ఇదిగో మేము చేసిన పనిలో అవినీతి లేదని శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేయగల దమ్ము మీకుందా? ప్రశ్నించినందుకు కక్షల కార్పణ్యాలతో మమ్మల్ని అణిచివేయాలని చూస్తే అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఎప్పటికప్పుడు మీరు చేస్తున్న అవినీతిని ఎండగొడుతూనే ఉంటాము. దానికి ఎప్పటికీ మేము వెనకడుగు వేయము. ఈ రోజు మీరు అధికారం ఉందని మా సభ్యులకి ఇళ్ల మీదగా పోలీసులతో దౌర్జన్యంగా భయభ్రాంతులకి గురి చేయాలని చూస్తే రాబోయే రోజుల్లో ఇంతకు రెట్టింపు మీ కుటుంబం మీద, మీ మీద, మీరు చేసిన అవినీతి మీద మేము రేపొద్దున్న ఇదే రకంగా మేము చర్యలు తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మా దళిత సభ్యుడైనటువంటి నేతల నాగేశ్వరరావు గారిని చెడ్డీ గ్యాంగ్ తోటి ఏముందంటే మీరు ఫోటోలు వేసి మార్ఫింగ్ చేసి పెట్టారు. దాని మీద మేము కంప్లైంట్ ఇచ్చాం. ఈ రోజుకి మీరు ఏమైనా, అది రుజువైంది ఇది మార్ఫింగ్ చేశారు అని, ఈ రోజుకి ఏమైనా మీరు యాక్షన్ తీసుకున్నారా? తీసుకోలేదు. రేపొద్దున మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఇలాగే చేస్తే మీకు ఎంత బాధ కలుగుతుంది? ఇది ఊరికే ఉంటుందా? ఇది ఎంతవరకు కరెక్ట్? చర్య ప్రతిచర్య, విమర్శ ప్రతి విమర్శ. విమర్శ ఎప్పుడు హుందాతనంగా ఉండాలి. విమర్శించినందుకు మా మీద, మా కుటుంబ సభ్యుల మీద అర్ధరాత్రి పాటు ఇళ్ల మీద పోలీసులు తీసుకెళ్లి ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తే ఎంతవరకు కరెక్ట్? ఇది మంచి పద్ధతి కాదు. అందరికీ నమస్కారం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.